ఇంకొకటి, మీరు స్కూల్ వదిలిన తర్వాత సైకిల్లో ఉన్న వాళ్ళు ఫీడ్స్ చేసుకుంటూ రోడ్ల మీద పోతూ ఆ తర్వాత ఏదైనా అయితే మీ తల్లిదండ్రులు బాధపడాలి. బయట ఏమనుకుంటారు, వీడ అల్లరి పిల్లగాడు అనుకుంటారు. అలా అనిపించుకోవద్దండి. మీరు ఒక వీధిలో ఉన్నారు, చిన్న వీధి, చాలామంది పిల్లలందరూ స్కూల్ వదిలిన తర్వాత హోంవర్క్ చేసుకొని పోయేవాళ్ళు ఉంటారు, ఆడుకొని హోంవర్క్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఎటువంటి పరిస్థితి ఉందంటే ఇంటి దగ్గర చిన్న చిన్న ఏరియాస్లో ఎప్పుడు ఆడుకోవడమే, అర్చడము. ఆడుకుంటే ఆడుకున్నారు, అర్చడము. బయట పిచ్చి కుక్కలు అరుస్తాయి, అవి కూడా ఒక సిస్టమ్, ఒక టైంలో అరుస్తాయి. రాత్రిపూట దొంగలు వచ్చారండి. మనది అట్లా కాదు, అరుస్తూనే ఉండడమే. ఇది చాలా పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ఆ న్యూసెన్స్తో కూడా నేను ఇల్లు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చా. ఒక చోట ఎక్కడైనా వెహికల్ పార్కింగ్ చేయాలా, మీరు నిలబడేటప్పుడు చక్కగా నిలబడతారా? అదేవిధంగా చక్కగానే పెట్టుకోవాలా. ఎక్కడ పెట్టినా కూడా రోడ్లో పోతూ పోతూ సగం రోడ్డు పోయిన తర్వాత అప్పుడు మొబైల్ గుర్తొస్తుంది, తీసి మాట్లాడతాడు, ఎవడో గుద్దేసిపోతాడు. మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకం ఒకటి ఉంది, దానికి పోతాడు. అవి అవసరం లేదు. మీరు చక్కగా చదువుకొని మంచి స్థాయిలో వస్తే అన్నీ చేసుకోవచ్చు. కాబట్టి చక్కగా చదువుకోవాలని, మంచి నడవడికలో ఉండాలని ఈ రోజున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం.